ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సద్దుల బతుకమ్మ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలలో ముందస్తు వేడుకలు నిర్వహించగా వివిధ కాలనీల్లో సంప్రదాయ దుస్తులతో మహిళలు కోలాటం ఆడుతూ బొడ్డెమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం నుండి సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతుండగా బొడ్డమ్మను ఏర్పాటు చేసి గోదావరిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయం ప్రకారం తాము బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ వేడుకలు నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో శ్యామల, శ్వేత, కనకమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్వేత నా పేరు. మేము ఇక్కడ గోదావరి కనలనే ఉంటున్నాం చాలా రోజులు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నా. కాకపోతే మేము చిన్నగా ఉన్నప్పుడు 83, 85 నుంచి ఇక్కడ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆడుకున్నాం. కాకపోతే మళ్ళీ 91 వరకే మేము ఆడుకున్నాం. మళ్ళీ ఇన్ని రోజులకు ఈ వాడలో మేము మా ఫ్రెండ్ మేము అందరం అనుకొని చేసుకుందామని, ఈ పిల్లలకు కూడా తెలవాలి, ఆడపిల్లలకు వీళ్ళకి చిన్నగా ఉన్న పిల్లల నుంచి తెలుసుకుంటే ముందు ముందు భవిష్యత్తులో వాళ్ళకు కూడా వాళ్ళు ఆడుకుంటారు ముందు భవిష్యత్తులో అని చేసుకుందామని వాళ్ళు చేసుకున్నాం. అందరం సంతోషంగా చేసుకున్నాం. చిన్నలం పెద్దలం అందరం. మేము రమేష్ నగర్ గోదావరి కనిలో ఉంటున్నాము. చిన్న పిల్లల నుండి ఆడుతున్నటువంటి మట్టి బొడ్డమ్మ అనేది చాలా మందికి ఈ తరంలో తెలియకుండా పోయింది. కావాలని మా పిల్లలకు నేర్పాలనే ఉద్దేశంతో వెనకటి కాలం నుండి వచ్చిన ఒక బతుకమ్మ వరకే పిల్లలకు తెలుస్తుంది. బొడ్డమ్మ అనేది తెలవట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని భావి తరాలకు బొడ్డమ్మ నుండి ఫస్ట్ మట్టిలోకి వెళ్ళే బొడ్డమ్మ పుట్టుకొచ్చింది. తర్వాత చెట్ల నుండి పూల నుండి గౌరమ్మ తయారయ్యి బొడ్డమ్మ ప్లస్ గౌరమ్మ, ఫస్ట్ బొడ్డమ్మ తర్వాత గౌరమ్మను తయారు చేసుకుంటారు. ఈ బొడ్డమ్మను పేర్చి 9 రోజులు మేము సంతోషంగా ఆటపాడి పుట్టమట్టి తెచ్చి సంతోషంగా బొడ్డమ్మను వేసి 9 రోజులు చిన్న పిల్లల కానుండి ఎట్లా అలుకుతారు, ఎట్లా పూలు పెడతారు, ఏం చేస్తారు, ఒక్కటే దాన్ని పెట్టడము అనేది నేర్పాలనే ఉద్దేశంతో ఈ బొడ్డమ్మను వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఈసారి బొడ్డమ్మ నుండి భావి తరాలకు ఎన్నో తరాలకు తెలవాలన్నట్టు బతుకమ్మ పండుగను సెలబ్రేషన్ మా వాడలో మాత్రం మేము ఘనంగా చేసుకుంటాము ప్రతి సంవత్సరం. నా పేరు దేవర కొమరమ్మ. నా కూతురు ఈ రమేష్ నగర్ సెంటర్లో ఉంటుంది. ఆమెకు చిన్నప్పటి ఆటపాటలు నేర్పిన. మాది చిన్నప్పుడు ఎర్రమట్టి తెచ్చి దాన్ని పిసికి 5 తంతెలతోటి మట్టిది బొడ్డమ్మనేసి బొడ్డమ్మని పూలు పెట్టి ఒక చెంబు పెట్టి ఇంటికి బియ్యం తెచ్చి అందులో పోసి ఒక జాకెట్ ముక్క కుడుక అన్ని పెట్టి ఆటపాటలతో 9 రోజులు వాడి బాయిలేస్తూ చెరులేస్తూ గంగుంట గంగలేస్తూ అలాంటి ఆటలు ఇప్పుడు నాకు
67 అప్పటి నుంచి మా నాన్నమ్మ నాకు ఎట్లా నేర్పిందో ఆటలు పాటలు అన్నీ నా నాకు 2 కొడుకులు మనవరాళ్ళకు కూతురుకు అన్నీ నేర్పిన. ఈసారి నా బిడ్డింటి కాడ బొడ్డమ్మని అని ఇక్కడ వేసి ఈ వాడ వాళ్ళకి అందరిని పిలిచి అందరం ఆడుకుంటా మంచిగా పాడుకుంటా దసరా కూడా సెలబ్రేట్ చేసుకోవాలని మంచిగా బతుకమ్మ పేర్చుకోవాలని నేర్పిన. అది నా పద్ధతి. బొడ్డమ్మని ఆడు 9 రోజులు, మళ్ళా ఇవాళ దాన్ని నిమజ్జనం చేసి మళ్ళీ రేపు బతుకమ్మ నేర్చి మళ్ళీ 9 రోజులు వాడు. అది మా చిన్నప్పటి నుంచి వచ్చిన ఆచారము. పెద్దలు నేర్పిను, నానమ్మ అమ్మమ్మ నేర్పింది కాబట్టి నేను కూడా మా బిడ్డకు బిడ్డకు ఆమె బిడ్డకు కూడా నేర్పుతున్నా. ఇది నా లత. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.